హే గాయ్స్, వెల్కమ్ టు అహన్యశ్రీ బొటిక్. సో నేను మీకు చూపిస్తున్న ఈ క్లాత్ అనేది మా ఇంటి దగ్గర పక్కన వీడియోస్ చూసి, అరే నువ్వే కుడతావా అని చెప్పేసి అడిగితే, అవునక్కయ్య నేనే కుడతా అంటే తీసుకొచ్చి ఈ క్లాత్ని నాకు డ్రెస్ లాగా, పాపకి డ్రెస్లా స్టిచ్చింగ్ చేసిస్తావా అని చెప్పేసి అడిగింది. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే, తన చున్నీని నేను డ్రెస్ లాగా కన్వర్ట్ చెయ్యు అని చెప్పేసి చెప్పింది. ఓకే అక్క చేస్తా అని అంటే, ఏదన్నా మోడల్ చెప్తారా అని అంటే, లేదురా నువ్వే నీకు నచ్చినట్టు కుట్టేసే అని చెప్పేసి చెప్పింది. సో క్లాత్ అయితే ఓవరాల్గా బాగానే ఉంది, 2 మీటర్స్ అలా ఉంది. దీనికి అక్కడక్కడ చిన్న చిన్నగా బుట్టీస్ లాగా, అంటే చిన్నగా డాట్స్ లాగానే వచ్చినాయి. కుడదామని చెప్పేసి ఇక తీసేసుకున్నా. నా డ్రెస్లో అయితే అలానే ఉండిపోతున్నాయి. అలా పక్కకు పెట్టేసి, కట్ చేసి అలా పక్కకు పెట్టేసి ఉన్నాయంటే అట్లనే ఉండిపోతున్నాయి. బయట వాళ్ళే అనేసరికి ఇక తొందరనే కుట్టేసి ఇచ్చేయడం అనేది అవుతుంది. మనదనేసరికి మాత్రం అవ్వడం లేదు. సో ఇక ఫ్రాక్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఓవరాల్గా ఫుల్గా నేను ఎలా కుట్టాలంటే సింపుల్గా కుట్టేసామని చెప్పారు. ఆ హ్యాండ్స్కి మాత్రం చిన్నగా బార్డర్ అనేది అటాచ్ చేసి ఇలా చిన్నగా సింపుల్గా పెట్టేయమని చెప్పారు కాబట్టి సింపుల్గానే కుట్టేసాను నీకు నచ్చినట్టు. సో ఇక్కడ నేను చిన్న కుచ్చులు అనేవి పెట్టాను. అండ్ అలానే బ్యాక్ సైడ్ కూడా మొత్తం చిన్న కుచ్చులు అనేవి సెట్ చేసి పెట్టేశాను. కింద కూడా 1 లేయర్ అనేది సెట్ చేసి దానికి కూడా నేను చిన్నగా కుచ్చులు అనేవి పెట్టేశాను. ఓవరాల్గా మాత్రం డ్రెస్సు సూపర్గా అంటే సూపర్గా వచ్చేసింది. అండ్ ఇది 6 ఇయర్ పాపకి. సో క్లాత్ సరిపోదు అనుకున్న, 2 మీటర్స్ కంటే తక్కువనే ఉంది. బాగుంది క్లాత్, ఫుల్ గేరాతో మంచిగా స్టిచ్చింగ్ చేసేసి ఆ పాపకు వేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. డ్రెస్ మాత్రం ఓవరాల్గా మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. కింద కూడా బార్డర్ పెట్టేసాను. ఈ డ్రెస్ని చూసి అక్క మాత్రం సూపర్ ఉంది అని చెప్పేసి అన్నది. సో ఫుల్ హ్యాపీ. మనకు కస్టమర్లు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.